Genesis, glory to God, hallelujah. Genesis chapter 26. Genesis 26. Genesis 26. Let's turn Bibles to Genesis 26. Let's read verse 23. The 22nd verse, we have seen it, we have meditated on 31st and 2nd of this year. Let's see verse 23. అక్కడ నుండి అతడు బెర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానంను విస్తరింపజేసేదనని చెప్పెను. Praise God. Hallelujah. Verse 23 says, 23వ వచనం ఇలా సెలవిస్తుంది. Here the Lord, the Bible says, Isaac went to Beersheba. ఇస్సాకు బెర్షెబాకు వెళ్ళాడు. ఇక్కడ still he is in the from the valley he came out. ఆ యొక్క లోయ నుంచి తను తిరిగి వచ్చిన తర్వాత, and the Bible says when he came to Beersheba, తను బెర్షెబాకు తిరిగి వచ్చిన తర్వాత the Lord appeared to him there. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. This is very important thing for every believer. ఇది ప్రతికి కూడా చాలా ప్రాముఖ్యమైన విషయము. In the Lord appearing, యెహోవా అతనికి ప్రత్యక్షమైనప్పుడు, Lord's presence abiding, ప్రభు యొక్క సన్నిధి అక్కడ నిలిచి ఉండడము. Sometimes we experience God's presence with us. కొన్నిసార్లు మనము దేవుని సన్నిధి మనతో ఉండడం మనం అనుభవిస్తాం. Sometimes we see the very tangible presence of God, like the Lord appears to us. మనము కొన్నిసార్లు దేవుని బలమైన సన్నిధి ఎలా అనుభవిస్తామంటే దేవుడు మనకి ప్రత్యక్షమవుతాడు. It's like somebody is touching you. అది ఎలా ఉంటుందంటే ఎవరో మనల్ని స్పర్శించినట్లుగా. A physical form sometimes we may see. లేక ఒక శారీరక రూపంలో మనం చూస్తాము. We feel, in our spirit man we feel, somebody is with us. మనము మన అంతరంగ పురుషుల్లో మనం అనుభవిస్తాము ఎవరో మనతో ఉన్నారని. We won't feel it all the time. మనము అది ఎప్పుడు కూడా అనుభవించము, కానీ sometimes it happens to us. కానీ కొన్నిసార్లు మాత్రం మనతో అది జరుగుతుంది. Those experiences are very beautiful experiences. ఆ అనుభవాలు ఎంతో శ్రేష్టమైన అనుభవాలు. The appearance of God has brought a change in Isaac's life. ఇస్సాకు జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఎంతో మార్పును తీసుకొని వచ్చింది. We can say the encounter of God brought the change in Isaac's life. మనం చెప్పగలము ఇస్సాకు జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షత తన జీవితాన్ని సంపూర్ణంగా మార్చిందని. Before going into the valley, God appeared to him. లోయలోనికి వెళ్ళక మునుపు ప్రభు అతనికి ప్రత్యక్షమయ్యాడు. When he has come out of the valley, ఆ యొక్క లోయ నుంచి బయటికి వచ్చిన తర్వాత again the Lord appeared to Isaac. మరి ఒకసారి ఇస్సాకుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. So verse 2, first time God appeared. మొదటిసారిగా ప్రత్యక్షమైనది రెండో వచనంలో. Second time also God appeared in verse 24. ఈ 24వ వచనంలో రెండోసారి ప్రభు ప్రత్యక్షమయ్యాడు. These two verses, ఈ రెండు వచనాలు కూడా it's the visitation of God to Isaac. ఇస్సాకు జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షతలు If it is was so with the Isaac, ఇస్సాకుతో ఇలాగుంటే God is going to visit each one of us. దేవుడు కూడా మనల్ని ప్రతి ఒక్కరిని కూడా దర్శించబోతున్నాడు. God is not a partial God. దేవుడు పక్షపాతి కాడు. He is same yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. We serve a God who is
all time same. మనము ప్రతినిత్యము కూడా ఏకరీతిగా ఉన్న దేవుణ్ణి మనం సేవిస్తా ఉన్నాం. Malachi says, God is an unchanging God. మలాకిలో వాక్యం సెలవిస్తుంది మన దేవుడు ఎన్నడూ మార్పు చెందని వాడని. So when God visited him, దేవుడు అతనికి ప్రత్యక్షం అయినప్పుడు he stayed in Beersheba. అతను బెర్షెబాలో నివసించాడు. From verse 23 all together verses 33, ఈ యొక్క 23 నుంచి 33 వచనాల వరకు కూడా we see Isaac dwelling in the land of Beersheba. ఈ యొక్క బెర్షెబా ప్రాంతంలో ఇస్సాకు నివసించాడని వాక్యం అంటుంది. Where first visitation of God brought into Isaac's life 100-fold. ఈ యొక్క మొదటి ప్రత్యక్షత దేవుడు ఇస్సాకు జీవితంలో నూరంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. Still the famine was there in the land. కానీ అప్పటికి కూడా కరువు ఆ ప్రాంతంలో ఉండి ఉంది. So the Bible doesn't say the famine has left the land. బైబిల్ చెప్పట్లేదు ఆ కరువు ఇంకా ఒక ప్రాంతాన్ని విడిచి వెళ్ళిందని. But when they came to the Beersheba, వారు బెర్షెబాకు తిరిగి వచ్చిన తర్వాత, there Beersheba means 7-fold oath. బెర్షెబా అనగా 7 అంతల ప్రమాణము, or 7-fold of God promising. 7 అంతల దేవుని యొక్క వాగ్దానములు. Beersheba means 7-fold. బెర్షెబా అనగా 7 అంతలు. When he digged the well, the strife was there. People came to fight with him. మొదటిసారిగా అతడు బావి త్రవ్వినప్పుడు అక్కడ ఒక జగడాలు ఉన్నాయి. ప్రజలు వచ్చి అతనితో జగడమాడారు. Second time when he digged the well, రెండవసారి ఒక బావిని త్రవ్వినప్పుడు again people came to hating him. మరి ఒకసారి ప్రజలు వచ్చి అతని ద్వేషించడం జరిగింది. But when he came to Rehoboth, కానీ రెహబోతుకు వచ్చిన తర్వాత the Lord said, the heaven will be open on you. దేవుడు చెప్పాడు నీ పట్ల పరలోకము విప్పబడుతుందని. Praise God. Hallelujah. హల్లెలూయా. That is the meaning of Rehoboth, means open space over you. రెహబోతు అనగా అర్థం ఏంటంటే నీ పట్ల నీకు తెరవబడిన స్థలము. We need to experience open heaven every day of our life. మన జీవితంలో ప్రతిరోజు కూడా ఈ తెరవబడిన పరలోకాన్ని మనము అనుభవించాలి. But devil doesn't want us to enjoy heaven on the earth. అపవాదికి మనము భూలోకం పైన పరలోకం అనుభవించడం ఇష్టం లేదు. But God's will is we as children, we need to enjoy heaven on the earth. కానీ దేవుని చిత్తము మన పట్ల మనము దేవుని బిడ్డలుగా ఆయనకు పరలోకాన్ని భూమిపైన ఆనందించడము. This is the will of God. ఇదే దేవుని చిత్తమై ఉన్నది. And Jesus said, pray. When you pray like this. అందుకే యేసయ్య చెప్పాడు మీరు ప్రార్థించినప్పుడల్లా ఇలాగ ప్రార్థన చేయండి అని. Just wear mask, sister, brother. Mask పెట్టుకో. దయచేసి అందరూ కూడా మాస్క్ ధరించాలి. Praise God. Hallelujah. Please, volunteers, please take care. Don't wear chin mask, wear nose mask. Sometimes people are wearing chin mask. Don't do that. దయచేసి ఈ మాస్క్ను సరిగా వేసుకోండి. Mask is not for chin. మాస్క్ మన చిన్కి కాదు, ముక్కుకి. Hallelujah. Glory to God. Glory to God. Hallelujah. Praise the Lord. So, open heaven. తెరవబడిన పరలోకము. We need to experience open heaven upon our life. మన జీవితం పట్ల తెరవబడిన పరలోకాన్ని మనం అనుభవించాలి. So the Bible says here, బైబిల్ ఇక్కడ సెలవిస్తున్నది, when they came to Rehoboth, ఇస్సాకు రెహబోతుకు వచ్చిన తర్వాత, Isaac said, the Lord has really, now the Lord hath made room for us. అక్కడ ఇస్సాకు చెప్తుంది ఏమంటే ప్రభు మనకి ఇక్కడ స్థలముని ఏర్పరిచాడు. The Lord has made open sky, open heaven for us. ప్రభు మనకు ఆ యొక్క పరలోకాన్ని తెరచాడు. Praise God. Hallelujah. Hallelujah. And see here next verse it says, Beersheba, 7-fold promise God is giving them. తరువాత వచనంలో బెర్షెబా అనగా 7 అంతల ఆశీర్వాదము దేవుడు అతనికి ఇస్తున్నట్టుగా సెలవిస్తుంది. Whatever they have lost in the valley, ఆ లోయలో వారు ఏదైతే కోల్పోయి ఉన్నారో, the Lord promises them in verse 23
at Beersheba, బెర్షెబాలో తిరిగి దేవుడు వారికి వాగ్దానం చేస్తా ఉన్నాడు. sevenfold will come into your life. నీ జీవితంలో ఏడంతలు తిరిగి వస్తుందని. Many times we think we lost something in our life. చాలా సార్లు మనం అనుకుంటాం మన జీవితంలో చాలా కోల్పోయామని. It may not be health. అది ఆరోగ్యం It may కాకపోవచ్చు, not be finance. అది ఆర్థిక పరంగా But కాకపోవచ్చు, we might have lost peace. కానీ మనము సమాధానం కోల్పోయి We ఉండవచ్చు, might have lost joy. మనము ఆనందం కోల్పోయి ఉండవచ్చు. See, joy and peace is most important thing in the kingdom of God. దేవుని రాజ్యంలో సమాధానం ఆనందం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. After righteousness which God has given to us, నీతి తర్వాత దేవుడు మనకి ఇచ్చింది ఏంటంటే peace and joy. నీతి తర్వాత సమాధానము ఆనందం ఇచ్చాడు. Romans 14:17 says, the kingdom of God is consist of righteousness, peace, joy in the Holy Ghost. రోమా 14:17 దేవుని వాక్యం అంటుంది, దేవుని రాజ్యం అనగా నీతి, సమాధానము, ఆత్మలో ఆనందము. Praise God. If peace is missing, ఒకవేళ సమాధానం ఒకవేళ అక్కడ మిస్ అయితే, if the joy of the Holy Ghost is missing in you, పరిశుద్ధాత్మ యందలి ఆనందము నీలో ఒకవేళ అది లేనట్లయితే don't worry. చింతించకు. God says, at Beersheba to Isaac, I'm going to give you sevenfold. దేవుడు చెప్పాడు బెర్షెబాలో ఇస్సాకుకు, నేను నీకు ఏడంతలుగా ఇవ్వబోతున్నాను. You have lost the waters, the first well which your father has digged, you have lost it. నీవు నీ యొక్క తండ్రి తవ్విన బావిని నువ్వు కోల్పోయి ఉండున్నావు. Second well also, you waters from that well, you lost it. నీవు ఆ యొక్క రెండవ బావిలో నుంచి నీళ్లు కూడా నీవు కోల్పోయి ఉన్నావు. But I'm giving you sevenfold of waters to you. కానీ నేను నీకు ఏడంతల నీళ్లు నేను నీకు ఇస్తుంటున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. When after that the Bible says, దాని తర్వాత బైబిల్ అంటుంది, Isaac in verse 25, he has built the altar unto the Lord. అక్కడ 25వ వచనంలో చూసినట్లయితే ఇస్సాకు దేవునికి ఒక బలిపీఠంను కట్టించాడు. The manifestation of God moved Isaac to build an altar. దేవుని యొక్క ప్రత్యక్షత లేక దేవుని యొక్క కార్యము ఇస్సాకును దేవునికి బలిపీఠం కట్టించేలాగా నడిపించింది. Child of God, దేవుని బిడ్డ, we see three things here. మనం ఇక్కడ 3 విషయాలు చూస్తున్నాం. Number one, మొదటిగా, whatever you have lost, నీవు ఏదైతే కోల్పోయినావో God promises us that he will give back to us sevenfold. దేవుడు మనకు వాగ్దానం చేస్తుంటున్నాడు, ఏడంతలుగా మనకి తిరిగి ఇస్తానని. Even in Proverbs it says, సామెతల్లో కూడా ఇలా సెలవిస్తుంది, if the devil has robbed one thing from you, ఒకవేళ అపవాది నీ యొద్ద నుంచి ఒకటి దొంగలిస్తే, when enemy is caught, ఒకవేళ అపవాది నేను పట్టుకొని ఉంటే, he has to give back sevenfold. వాడు తిరిగి ఏడంతలుగా నీకు తిరిగి ఇవ్వాలి. So the devil, whatever the devil has robbed, he has to give back to us sevenfold. దుష్టుడు ఏదైతే దొంగలించాడో నీ దగ్గర నుంచి తిరిగి ఏడంతలుగా నీకు తిరిగి ఇవ్వాల్సిందే. Sevenfold doesn't belong to the devil, but it belongs to the children of God. ఏడంతలు అన్నది దుష్టునికి సంబంధించింది కాదు, కానీ దేవుని పిల్లలకు సంబంధించినది. Boldly you can say, because the open heaven is over you, that you will receive sevenfold in your life. ధైర్యంగా నువ్వు చెప్పవచ్చు, ఎందుకంటే తెరవబడిన ఆకాశము పరలోకము నీ పట్ల తెరవబడింది కనుక నీకు ఏడంతల ఆశీర్వాదం ఉన్నదని. Sevenfold is mine. ఏడంతలు అనగా నా కొరకు. If I had lost health in 2021, ఈ 21లో నేను నా ఆరోగ్యాన్ని కోల్పోయినట్లయితే, in spite of what is going around us, we can just believe for sevenfold blessings upon us. మన చుట్టూ ఏది జరుగుతున్నప్పటికీ కూడా మనము ఏడంతల ఆశీర్వాదాన్ని మనం ఎదురు చూడగలము. Because it talks about the well. ఎందుకంటే ఇక్కడ ఇక బావిని గురించి మాట్లాడుతా ఉన్నది. బెర్షెబా. There God appeared to Isaac. అక్కడ ప్రభువు ఇస్సాకుకు ప్రత్యక్షమయ్యాడు. And the Bible says in verse 25, 25వ వచనంలో, he built an altar. అక్కడ బలిపీఠం కట్టించి, there the Isaac servants digged a well. అక్కడ ఇస్సాకు యొక్క సేవకులు అక్కడ బావిని తవ్వారు. The man who has asked him to leave the land of Gerar, he came back again. గిరార్ని విడిచిపెట్టి వెళ్ళమని చెప్పిన వ్యక్తి తిరిగి ఇస్సాకు యొద్దకు వచ్చాడు. King Abimelech, he came again to Isaac. అబిమెలెకు రాజు తిరిగి ఇస్సాకు యొద్దకు తిరిగి మళ్ళీ వచ్చాడు. First time when he came, he said, you are rich.
మొదటిసారిగా తన యొద్దకు వచ్చినప్పుడు నువ్వు ఎంతో ధనవంతుడవు, you are mighty. నువ్వు చాలా But గొప్పవాడివి. second time when he came, రెండోసారి తిరిగి వచ్చినప్పుడు he wants to come in covenant with him, make a covenant with him. అబీమెలెకు ఇస్సాకుతో ఒక నిబంధన చేసుకోవడానికి వచ్చాడు. The second visit of king is different, with a different purpose. రెండవసారి తిరిగి ఇస్సాకు యొద్దకు వచ్చిన ఉద్దేశము వేరుగా ఉన్నది. He wants to come in covenant with Isaac. అబీమెలెకు ఇస్సాకుతో ఒక నిబంధన చేసుకోవడానికి వచ్చాడు. See, these are the things happened when Isaac, when he digged the well and called his as Rehoboth. ఈ విషయాలు ఎప్పుడు జరిగాయంటే రెహబోతు ఒక బావిని త్రవ్వినప్పుడు ఈ విషయాలు జరిగాయి. Rehoboth always make the things to come to pass in our life. రెహబోతు ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఆ విషయాలు జరగడానికి అనుమతిస్తుంది. We will see restoration. మనము సమకూర్పును చూడగలుగుతాం. We will see, altar build up, relationship, the appearance of the Lord, or the visitation of God. దేవుని యొక్క ప్రత్యక్షత మరియు ఒక బలిపీఠం కట్టబడుట మనం చూస్తాము. And people coming in reconciliation or restoration with us. ప్రజలు మన దగ్గరికి వచ్చి తిరిగి సమకూర్చబడి సమాధానపరచబడడం మనం చూస్తాం. Abimelech said to Isaac, అబీమెలెకు ఇస్సాకుతో ఇలా చెప్పాడు, we want to be friends with you. మేము నీతో స్నేహితులుగా ఉండాలని Let's be కోరుతున్నాం. friends now. ఇప్పటి నుంచి మనం స్నేహితులుగా ఉందాం. Child of God, దేవుని బిడ్డ, this is what will happen when we experience open heaven upon our life. మనము తెరవబడిన పరలోకం మన జీవితంలో అనుభవించినప్పుడు ఇదే మన జీవితంలో జరుగుతుంది. So the question is this morning, ఈ రోజుకి ఒక ప్రశ్న, if I want to see sevenfold in my life, ఒకవేళ నేను నా ఏడంతలు నా జీవితాల్లో the visitation of the Lord, దేవుని యొక్క ప్రత్యక్షత, the people, those who are against us, should to become for us. మనకు వ్యతిరేకంగా ఉన్నవారందరూ మన కొరకు మార్చబడము, These things can happen when we experience heaven in our life. ఇవన్నీ కూడా మనము మన జీవితంలో పరలోకం అనుభవించినప్పుడు జరుగుతాయి. Heaven upon our life మన జీవితం పట్ల పరలోకము makes the things different in our life. అవన్నీ మన జీవితంలో సమస్తము కూడా వ్యత్యాసం We will not తీసుకొస్తాయి. be what we are. మనం ఏమై ఉన్నామో అది ఉండము, కానీ We will be what He wants us to be. మనము ఆయన మనమేము అయి ఉండాలని కోరుతున్నాడో అది అయి ఉంటాము. హల్లెలూయా. I repeat again, we will not be what we are. మనం ఏమై ఉన్నామో అది ఉండము, We కానీ will be what He wants us to be. ఆయన మనం ఏమై ఉండాలని కోరుతున్నాడో అదై ఉంటాము. So our heart desire for this year is to experience open heaven every day. మనకు హృదయ వాంఛ ఎప్పుడు కూడా మన జీవితంలో ప్రతిరోజు కూడా తెరవబడిన పరలోకము అనుభవించడము. So what we can do to experience the open heaven? మనం ఇంకా ఏం చేయాలి? మనం తెరవబడిన పరలోకం మనం అనుభవించాలంటే, Did Abraham experience open heaven over his life? అబ్రహాము తన జీవితంలో తెరవబడిన పరలోకం అనుభవించాడా? Yes. అవును. The very first day of his, step out of his people, out of his house, out of his family, out of the country, brought open heaven over his life. తన కుటుంబం నుంచి, తన ప్రజల నుంచి, తన దేశం నుంచి బయట అడుగుపెట్టిన మొదటి రోజునే దేవుడు అబ్రహాము తన జీవితంలో పరలోకాన్ని అనుభవించాడు. I call it obedience. నేను అది విధేయత అని పిలుస్తాను. Obedience always opens heavens for us. విధేయత ఎప్పుడు కూడా మన జీవితం పట్ల తెరవబడిన పరలోకాన్ని తెరుస్తుంది. Samuel, when he met Saul the king, when he lost the anointing, సౌలు తన అభిషేకాన్ని కోల్పోయిన తర్వాత సమూయేలు మరొకసారి కలిసినప్పుడు, in chapter 15 of 1 Samuel, మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో and verse 22, 22వ వచనము, there he says, అక్కడ అతను ఇలా సెలవిస్తున్నాడు, obedience is better than sacrifice. విధేయత బలులు అర్పించుట కంటే విధేయత శ్రేష్టము. What is better? ఏది శ్రేష్టమైనది? Better for each one of us మనకందరికి కూడా అది శ్రేష్టమైనది is obedience. విధేయత. But we are people living in the land that is that holds democracy. మనము ఒక డెమోక్రటిక్ ప్రాంతంలో ఉంటున్నాం. ప్రజా సామ్రాజ్యంలో ఉన్న
సామ్యం నేలలో దేశంలో ఉన్నాం. ప్రజాస్వామ్యం ఉన్న నేలపైన మనం ఉంటున్నాం. So what democracy teaches? మనకు ఈ యొక్క ప్రజాస్వామ్యం ఏమి బోధిస్తుంది? It teaches only one thing. అది మనకు ఒకటే బోధిస్తుంది. Voluntary. Live a voluntary life. నీవు నీ ఇష్టానుసారంగా స్వచ్ఛందంగా నీవు జీవించు. We are happy doing voluntary work. మనము స్వచ్ఛందంగా ఏదైనా చేయాలనుకుంటే అది సంతోషంగా చేస్తాం. In the Bible, if you see from Genesis all through the Revelation, మనము ఆదికాండం నుంచి ప్రకటన వరకు చూసుకుంటే, but Bible doesn't talk about voluntary work. కానీ బైబిల్ ఇక్కడ స్వచ్ఛందంగా చేసే పనులు ఎక్కడ కూడా చెప్పబడలేదు. But God says, ఇక్కడ ప్రభు అంటున్నాడు obedience. విధేయత. If we turn our Bibles to Genesis chapter 12, ఆదికాండము 12వ అధ్యాయం చూసుకుంటే, Lord says in verse 1 to Abraham, దేవుడు మొదటి వచనంలో ఇలా సెలవిస్తున్నాడు అబ్రహాంతో. before thinking about Abraham, let's think about two people also. అబ్రహాం గురించి ఆలోచించే ముందు ఇంకొక ఇద్దరు గురించి మనం ఆలోచిద్దాం. The first man on the earth. మొదటి పురుషుడు భూమిపైన. The purpose of making Garden of Eden for man to enjoy heaven on earth. ఏదెను తోటను సృష్టించబడడానికి ముఖ్య ఉద్దేశము మనుషునికి పరలోకము భూమిపైన అనుభవించడము. God, heaven is the God's throne. పరలోకము దేవుని యొక్క సింహాసనము. God made Eden for man as the kingdom to rule and reign, as to keep his throne, rule and reign on the earth. మనిషినికి అధికారం ఇచ్చాడు దేవుడు ఏదెన్ తోటలో పరలోకాన్ని అనుభవించడానికి. How did the first man lost? ఎలాగ మొదటి పురుషుడు కోల్పోయాడు? His reign or his kingdom. తన యొక్క రాజ్యాన్ని ఎలా కోల్పోయాడు? How? ఎలా? By committing sin? పాపం చేయడం వలన. But the Bible says, కానీ బైబిల్ అంటుంది, he disobeyed God. అతను దేవునికి అవిధేయత చూపించాడు. By obeying somebody else. ఇతరులకు విధేయత చూపించి. Disobedience always, అవిధేయత ఎప్పుడు కూడా brings destruction into our life. మన జీవితాన్ని నాశనానికి నడిపిస్తుంది. That's what the enemy wants finally. అదే దుష్టునికి కావాలి. What the enemy wants? దుష్టునికి enemy wants each one of us to disobey. దుష్టునికి మనలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా దేవునికి అవిధేయతగా ఉండాలని కోరుతాడు. But when we come to God, కానీ మనం దేవుని యొద్దకు వచ్చినప్పుడు, God wants us to be obedient children. దేవుడు మనల్ని తనకు విధేయులైన పిల్లలుగా ఉండాలని కోరుతా ఉన్నాడు. That's what God said in Isaiah chapter 1 and verse 19. అది Isaiah యెషయా గ్రంథము 1:19 ఇలా సెలవిస్తుంది. If you are willing, నీవు ఒకవేళ సమ్మతిస్తే. number 1, willing. మొదటిగా సమ్మతిస్తే. తెలుగులో సమ్మతించడం means agreeing. willingness is different. ఇష్టపడితే. willingness is of your heart. అది నీ హృదయానికి సంబంధించిన విషయము. Sometimes we don't, we will not be willing to do certain things in our life. కొన్ని విషయాలు మన జీవితంలో చేయడానికి మనకి ఇష్టం ఉండదు. We are forced to do it. మనకు బలవంతంగా మనం చేయడానికి మనం నడిపించబడతాం. Do you understand that? అర్థమవుతుందా? Sometimes we are forced to do it. కొన్నిసార్లు మనము దాన్ని బలవంతంగా చేయడానికి నడిపించబడతాం. We are not willing to do it. కానీ మనము అంతరంగము నుంచి మనకు అది ఇష్టంగా ఉండదు చేయడానికి. Devil always forces us to do something. దుష్టుడు ప్రతిసారి కూడా మనల్ని ఏదో చేయడానికి బలవంతం పెడతా ఉంటాడు. But God, he convicts from inside of us to do. కానీ దేవుడు మనల్ని అంతరంగం నుంచి ఒప్పిస్తాడు చేయడానికి. What we like? మనం ఏది ఇష్టపడతాము? Force or conviction from within us. బలవంతం చేయబడ్డమా లేక అంతరంగంలో నుంచి వచ్చిన ఒప్పుదలనా? On the roads, people, if they are not wearing masks, police people are writing fines. రోడ్ పైన మనం చూసినట్లయితే ఎవరైతే మాస్క్ వేసుకోవట్లేదో పోలీస్ వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది. Where is the need for them to fine for us? కానీ where is the need? అవసరం ఏముంది అక్కడ?
Where is the need for them to find for us? మనకి ఆ ఫైన్ వేయడానికి If we are అవసరం willing from inside, మనము అంతరంగములో నుంచి ఇష్టపడితే there will not be any force. కానీ మనకు అక్కడ నుంచి ఎటువంటి కూడా బలవంతం చేయబడం ఉండదు. See, inside of us the willingness should come. అంతరంగములో నుంచి ఆ యొక్క ఇష్టం అనేది రావాలి. Willingness is of our heart. మనకు హృదయంలో నుంచి ఒక ఇష్టం అన్నది రావాలి. And obeying His word is in action of what we are willing inside. ఆయన యొక్క వాక్యం ఏదైతే చెబుతుందో దానికి విధేయత చూపించి దానికి క్రియల్లో మనం చూపించడమే. What we are willing inside. మనం అంతరంగంలో ఏదైతే సమ్మతిస్తున్నామో లేక ఇష్టపడుతున్నామో. But if we are obeying by the pressure from the outside, బయట నుంచి వచ్చే ఒక బలవంతం నుంచి మనము విధేయత చూపిస్తే we are compelled, but we are not doing it willfully. మనము బలవంతం చేయబడతాము కానీ మనం అది ఇష్టపూర్వకంగా చేయట్లేదు. Child of God, దేవుని బిడ్డ, God wants us when we come before Him, He wants us willing to obey His word. దేవుడు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన మనల్ని ఆయన వాక్యానికి విధేయత చూపించాలని కోరుతా ఉన్నాడు. Second man, రెండో పురుషుడు, you know, after the first man, everybody on the face of the earth except Noah and his family, everyone was destroyed. మొదటి పురుషుని తర్వాత నోవా తన కుటుంబం మాత్రము కాక ప్రతి ఒక్కరు కూడా నాశనం చేయబడ్డారు. We say Noah and his family, they were only the people living on the face of the earth. ఈ యొక్క భూలోకం పైన కేవలం నోవా ఇంకా తన కుటుంబం మాత్రమే జీవించి ఉన్నారు. Everything that was in the ark was kept alive. ఆ యొక్క ఓడలో ఉంటున్న జీవిస్తున్న ప్రతి ప్రాణి కూడా జీవించడం జరిగింది. And whole earth was destroyed. కానీ భూమి అంతా కూడా నాశనం చేయబడింది. The Bible says, బైబిల్ అంటున్నది Noah was, obeyed God with a willful heart. నోవహు తన యొక్క హృదయంలో ఇష్టపూర్వకంగా దేవునికి విధేయత చూపించాడు. Then comes from the family of Noah, God, He picks up a man, Abraham. నోవా కుటుంబంలో నుంచి తర్వాత దేవుడు అబ్రహాంను ఎన్నుకున్నాడు. And Abraham, when God speaks to Abraham, దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు in chapter 12 and verse 1, 12వ అధ్యాయము my మొదటి Bible వచనం, says the Lord had said నా బైబిల్ అంటున్నది unto Abraham, అబ్రహాముతో యెహోవా సెలవిచ్చాడు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. Praise God. God here, He says to Abraham, దేవుడు ఇక్కడ అబ్రహాముతో సెలవిస్తా ఉంటున్నాడు. He said, ఆయన చెప్పాడు. what did He say? ఏమని చెప్పాడు? He said, leave everything. సమస్తము కూడా విడిచిపెట్టు. And the Bible says in verse 4, 4వ వచనంలో, so Abraham departed as the Lord has spoken unto him. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. So where did God wants Abraham to go? దేవుడు అబ్రహాం ఎక్కడికి వెళ్ళాలని కోరుకున్నాడు? God doesn't give him a specific direction there. దేవుడు అబ్రహాంకి అక్కడ ఒక ప్రత్యేకమైన ఒక త్రోవను చూపించలేదు. He didn't said from here go to US. ఇక్కడ నుంచి నువ్వు US కి వెళ్ళమని చెప్పలేదు. From here go to Australia. ఇక్కడ నుంచి నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళమని చెప్పలేదు. లేదా స్వీడన్ కి వెళ్ళమని చెప్పలేదు. ఇరాన్ కి వెళ్ళమని చెప్పలేదు. ఇజ్రాయెల్ కి వెళ్ళమని చెప్పలేదు. But the Lord says, go unto a land that I will show thee. నేను నీకు చూపించు దేశమునకు నువ్వు వెళ్ళమని చెప్పాడు. So Bible says he left the house, he left the people, he left his country not knowing where he is heading to. ఈ అబ్రహాము తన ఇంటిని, తన బంధువులను, తన దేశాన్ని విడిచిపెట్టి తన ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియదు కానీ వెళ్తున్నాడు. Obedience to God, దేవునికి విధేయత చూపించడము, like Abraham, అబ్రహాము వలె విధేయత చూపించడము, it's very difficult for us. మనకు అది చాలా కష్టము. We question God. We say, God, where do you want me to go? మనము దేవునికి ప్రశ్న వేస్తాము, దేవా నేను ఎక్కడికి వెళ్ళాలని. God says, take one step. దేవుడు అంటాడు, ఒక అడుగు వేయు.
But we want, clear direction for one step. కానీ మనకు ఆ ఒక్క అడుగుకే చాలా స్పష్టమైన త్రోవ కనపడాలని So many కోరుతాం. doubts will arise. చాలా అనుమానాలు వస్తాయి, So many questions will come. చాలా ప్రశ్నలు వస్తాయి. Abraham also a human being. అబ్రహాం కూడా ఒక మనిషే. He might have got all that we get. మనకు వచ్చిన ప్రతీది కూడా తనకు కూడా వచ్చి ఉండవచ్చు. But he was willing to leave his people, his house, his family, his land, కానీ and go in the direction the Lord wants to lead him. తను తన ఇంటిని, తన బంధువులను, తన దేశాన్ని విడిచిపెట్టి దేవుడు ఎక్కడికి వెళ్ళమని కోరుకున్నాడో అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు అబ్రహాము. Praise God. Willingness. ఇష్టపడుట లేక చేయాలని సమ్మతించడము, It's very important. అది చాలా ప్రాముఖ్యమైన విషయము. Child of God, దేవుని బిడ్డ Abraham was willing. అబ్రహాము అక్కడ ఇష్టపడ్డాడు, సమ్మతించాడు. That's why he left. అందుకే తను విడిచిపెట్టి వెళ్ళడం జరిగింది. God, was with Abraham, and God blessed him so much because of his willing heart. తన యొక్క ఇష్టపడే ఒక హృదయంను బట్టి దేవుడు అబ్రహామును ఎంతో ఆశీర్వదించాడు. Is the matter of our heart. అది మనకు హృదయానికి సంబంధించిన How విషయం. much we are willing ఎంత మనము ఇష్టపడుతున్నాం లేక to సమ్మతిస్తున్నాం. obey everything the Lord has said to us. మనకు ప్రభు సెలవిచ్చిన ప్రతి దానికి ఎంత విధేయత చూపిస్తున్నాం. How much we are willing. ఎంత మనం విధేయత చూపిస్తున్నాం, ఇష్టపడుతున్నాం. If we turn our Bibles to, what God says to Isaac, in chapter 26 and verse 5. 26:5 మనం చూసుకుంటే ఇస్సాకు విషయంలో When God appeared to Isaac first time, మొదటిసారిగా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు he says to Isaac, తను ఇస్సాకుతో ఇలా in చెప్పాడు, verse 5, because that Abraham obeyed my voice. అబ్రహాము నా మాట విన్నాడు కాబట్టి. So the Bible says he obeyed the voice of the Lord. బైబిల్ అంటున్నది అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించాడు. Abraham wanted to do everything the Lord says. దేవుడు ఏదైతే చెప్తుంటున్నాడో అది చేయడానికి అబ్రహాము ఇష్టపడ్డాడు. Voice may say anything. స్వరము ఏదైనా చెప్పవచ్చు. In my childhood teachers used to say, shh, children, shh. చిన్నప్పుడు టీచర్స్ ఇలా చెప్పేవాళ్ళు, పిల్లలు ష్ అని. That's also voice. అది కూడా ఒక స్వరమే. That's also voice. అది కూడా ఒక స్వరమే. Adam and Eve, they heard God's footsteps walking. ఆదాము హవ్వ కూడా దేవుని యొక్క అడుగులు ఒక స్వరాన్ని విన్నారు. Here the scripture says Abraham obeyed the voice of the Lord. ఇక్కడ వాక్యం అంటుంది అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించాడని. Second, kept my charging or my commandment. రెండవదిగా నా ఆజ్ఞలను, నా కట్టడలను, నియమములను గైకొన్నాడు. Some other translation they say in a different way. ఇంకొక ట్రాన్స్లేషన్స్ ఇంకా వ్యత్యాసంగా చెప్పబడింది. I want to just read from different versions this morning so that we can understand the scripture in the better way. నేను వేరే ట్రాన్స్లేషన్స్ లో చదవాలనుకుంటున్నాను, ఎందుకంటే మనం ఈ వాక్యాన్ని ఇంకా Ravish, please take శ్రేష్టంగా అర్థం చేసుకోవడానికి. Amplified translation. Amplified. Let's read from Amplified. Amplified translation లో చూసుకున్నట్లయితే I'm going to read it, from Genesis 26. ఆదికాండము 26:5. Yeah, verse 5. I will read it from NLT. NLT నుంచి చదువుతాను. See, the Lord says to Isaac, ఇస్సాకుతో ప్రభు ఇలా చెప్పాడు, I will do this. నేను ఇది చేస్తాను. What I will do? ఏం చేస్తాను? In the time of famine. ఈ యొక్క కరువు కాలంలో I see what I will do in your life. నీ జీవితంలో నేనేం చేస్తానంటే Everything I will do it. నేను సమస్తమును Because చేస్తాను. Abraham listened to me and obeyed all my requirements, commandment, decrees and instructions. ఎందుకంటే అబ్రహాము నా మాట విని నా కట్టడలను, నా ఆజ్ఞలను, నా యొక్క సూచనలు అన్నీ కూడా గైకొన్నాడు కాబట్టి. Let's read from Amplified version. Amplified version లో చూసుకుందాం. Because Abraham listened to obey the voice and consistently
kept my charge. Consistently. నిరంతరం కూడా. You have to understand in a better way, consistency is the key word. కన్సిస్టెన్సీ లేక నిరంతరం అన్నది అక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట. In everything, if we want to excel, మనము ప్రతి విషయంలో మనము ఉత్తీర్ణంగా ఉండాలంటే consistency plays a big role. నిరంతరము అన్న ఒక విషయము చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంది. If I keep it now and doesn't keep it tomorrow, ఇప్పుడు పెట్టుకొని రేపటి దినంన నేను that means if I do it now and doesn't do it tomorrow, ఈ రోజు చేసి లేక రేపు చేయకపోతే I cannot say I'm an obedient child of God. నేను చెప్పలేను నేను దేవునికి విధేయత కలిగిన బిడ్డనని. You know, if you want to receive the benefit of walking, consistency plays the big role. నీవు దేవునితో నడవడంలో ఉన్న లాభాలు నువ్వు పొందుకోవాలనుకుంటే నిరంతరము ఉండే విషయం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయము. No, walking means exercise. That means ఓకే. ప్రతిరోజు నడవడం అనే విషయం నువ్వు ప్రతిరోజు చేస్తే నీవు ఆ విషయంలో కన్సిస్టెంట్గా ఉంటే ఎడతెగక చేయటం అన్నమాట. స్థిరముగా you will receive the benefit of walking. నీవు నడిచే విషయంలో ఉండే లాభాలన్నీ పొందుకుంటావు. If you every day consistently if you read the Bible, ప్రతిరోజు కూడా ఎడతెగక నీవు వాక్యాన్ని చదువుకుంటే. You know, yesterday I read the Bible, నిన్నటి రోజు నేను but I చదివాను, didn't read it today. ఈ రోజు నేను చదవలేదు. Did you read whole week? ఈ వారమంతా చదివావా? If your whole week, one day, if your second of the day or third of this month you read the Bible, and fourth didn't read the Bible, fifth didn't read the Bible, and sixth day you read the Bible, and seventh day you read the Bible, మొదటి రోజు చదివావు, రెండో రోజు చదివా, మూడో రోజు, నాలుగో రోజు చదవలేదు, మళ్ళీ ఐదో రోజు చదివావు, మళ్ళీ ఆరో రోజు చదవలేదు. it is not consistent. అది ఎడతెగక ఉండడం అన్నది కాదు. Consistency always produce excellency in our life. ఎడతెగక ఉండడము అన్నది ప్రతిసారి కూడా మన జీవితంలో మనము ఎక్సలెంట్గా ఉండే విషయంలోనికి నడిపిస్తుంది. Praise God. We need to be consistent in obeying God. దేవునికి విధేయత చూపించే విషయంలో మనం ఎడతెగక ఉండాలి. If you want to listen to the voice of Lavanya consistently, మీరు ఒకవేళ లావణ్య స్వరాన్ని ఎడతెగక వినాలని కోరుకుంటే you have to connect with Lavanya continually. నీవు ప్రతినిత్యము కూడా లావణ్యతో కనెక్ట్ అయి ఉండాలి. That is important. అది ప్రాముఖ్యమైన విషయం. That is what happened to Abraham. అదే అబ్రహాము జీవితంలో He జరిగింది. was 24/7 he was connected to the Lord. ప్రతి క్షణము కూడా అతను దేవునితో అనుసంధానం చేయబడ్డాడు. He heard the voice of God దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. and consistently obeyed the voice of God. ఎడతెగక దేవుని స్వరానికి విధేయత చూపించాడు. Continue to read. Consistently obeyed the voice. Consistently kept my Charge. my commandments, My statutes and my laws. and my laws. You know, the NLT, it says, you know, all that God is asking, requirements of God, commandment of God, decrees of God, దేవుని యొక్క ఆజ్ఞలు లేక కట్టడలు, ఆయన యొక్క నియమాలన్నీ కూడా, శాసనాలు, instructions of God, దేవుని యొక్క సూచనలు, instruction, small things will instruct. చిన్న చిన్న విషయాలు మనం సూచిస్తూ ఉంటాం. You know, just now we said, you know, wear the mask. Small instruction. ఇప్పుడే చెప్పినట్లుగా మాస్క్ వేసుకోవడం అన్న ఒక సూచన. So the Bible says, బైబిల్ అంటుంది, Abraham, he obeyed God by hearing the voice of God and continually doing what the Lord said to him. అబ్రహాము ఎడతెగక దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. ఆ విన్న స్వరాన్ని ఎడతెగక విధేయత చూపించాడు. And God says to us, because of that, దేవుడు అంటున్నాడు, దాన్ని బట్టి I am going to bless you. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. Hallelujah. హల్లెలూయా. So Abraham, he obeyed God. అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు. He heard the voice of God continually. దేవుని యొక్క స్వరము ఎడతెగక తను విన్నాడు. The Bible says, బైబిల్ అంటున్నది, in this chapter of 12, 12వ అధ్యాయంలో Abraham nearly built 3 altars for God. అబ్రహాము దేవునికి 3 బలిపీఠములు కట్టినట్లుగా చూస్తాం. Because of
his, continually hearing God and consistently doing what the Lord is saying to him, he built an altar for God. ప్రతినిత్యము కూడా దేవుని స్వరాన్ని వింటూ ఎడతెగక ఆయన స్వరానికి విధేయత చూపిస్తూ ఉండగా అబ్రహాము 3 బలిపీఠములు కట్టడం మనం చూస్తున్నాం. Like Isaac, he also built the altar. ఇస్సాకు వలె అబ్రహాము కూడా బలిపీఠాన్ని కట్టాడు. Altar speaks of 3 things. బలిపీఠము 3 విషయాలను గురించి మాట్లాడుతుంది. Altar speaks of 3 things. బలిపీఠము 3 విషయాలను గురించి మాట్లాడుతుంది. Number 1, మొదటిగా my surrenderance to God. నా యొక్క సమర్పణ దేవునికి. Hello, my surrenderance to God. నా యొక్క సమర్పణ దేవునికి. Because when we built an altar, we built it not for us, మనము బలిపీఠం కట్టినప్పుడు అది మన కొరకు కట్టుకోవట్లేదు, but we are building for God. మనము దేవుని కొరకు కడతా ఉన్నాము. So Abraham, habitually he is building altars to God every time. ప్రతి సమయంలో కూడా అబ్రహాము అలవాటు ప్రకారంగా దేవునికి బలిపీఠంలు కడతా వస్తున్నాడు. Because God visited him every time. ఎందుకంటే దేవుడు అతనికి ప్రతిసారి కూడా ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. Praise God, hallelujah. హల్లెలూయా. So when open heaven is there over us, మన పైన తెరవబడిన పరలోకం ఉన్నప్పుడు there will be visitations for you. అక్కడ మనకి దేవుని ప్రత్యక్షతలు మనం చూస్తాం. Your quiet time with God, with the Bible, దేవునితో వాక్యంతో గడిపినప్పుడు, or in worship on your knees in prayer, నీవు ప్రార్థించినప్పుడు, మోకరించి ఆరాధించినప్పుడు, it will not go in vain. అది ఎప్పుడు కూడా వేస్ట్ గా వెళ్ళదు. God, you will hear God speaking to you. నీవు దేవుడు మాట్లాడడం నువ్వు వింటావు. Praise God. హల్లెలూయా. So the altar speaks of surrenderance. బలిపీఠము సమర్పణను గురించి మాట్లాడుతున్నది. Hallelujah. హల్లెలూయా. Glory to God. హల్లెలూయా. Let's see from the Bible. బైబిల్లో నుంచి చూసుకుందాం. Where did Abraham build the altar? అబ్రహాము ఎక్కడ బలిపీఠాన్ని కట్టాడు? Number 1, మొదటిగా the Bible says in verse 6 of 12th chapter of Genesis. ఆదికాండము 12:6లో చూసుకుంటే, first time he built the altar. మొదటిసారిగా అబ్రహాం ఇక్కడ బలిపీఠాన్ని కట్టడం చూస్తాం. Praise God. Hallelujah. Glory to God. Thank you, Jesus. In verse 6, read verse 6. 12:6 అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మొరే దగ్గరనున్న సింధూర వృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. అప్పుడు యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠంను కట్టెను. What the Bible says? బైబిల్ ఏం సెలవిస్తుంది? Abraham built an altar to the Lord who appeared to him. ప్రత్యక్షమైన యెహోవాకు అబ్రహాము ఒక బలిపీఠంను కట్టాడు. Praise God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Abraham built an altar to God. Where did he build the altar? ఎక్కడ అతడు బలిపీఠాన్ని కట్టాడు? In verse 6 he says, 6వ వచనంలో, in the land of Shechem. షెకెం అనే స్థలము దగ్గర. What does Shechem means? షెకెం అనగా అర్థం ఏంటి? Shechem means back or shoulder. షెకెం అనగా వీపు లేక భుజము. Shechem means shoulder. షెకెం అనగా భుజము. Shoulder or the back speaks about responsibility. వీపు లేక భుజము బాధ్యతలను గురించి మాట్లాడుతుంది. Or it speaks about burden. లేక భారమును గురించి మాట్లాడుతుంది. Shoulder or back of a neck, it speaks about responsibility or burden. భుజము లేక వీపు భాగము బాధ్యత లేక భారమును గురించి సూచిస్తుంది లేక మాట్లాడుతుంది. Heaven's responsibility should not be a burden to us. పరలోకపు విషయంలో ఉన్న బాధ్యతలు మనకు అవి భారముగా ఉండకూడదు. Let me ask you, who asked Abraham to come out of the land of Ur? ఆ ఊరు నుంచి he was living in Chaldeans. కల్దీయుల దేశంలో ఊరు నుంచి ఎవరు పిలిచారు అబ్రహాంను? God said to him. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. Come on his own. ఆయన తన స్వంతగా రాలేదు. He willingly obeyed God. తను ఇష్టపూర్వకంగా దేవునికి విధేయత చూపించాడు. But he came to a place where his responsibility became a burden to him. తను
ఒక స్థలానికి వచ్చాడు, ఆయన ఒక బాధ్యత ఒక భారంగా మార్చబడింది. So in our life also, మన జీవితాల్లో in our కూడా walk with God, మనము దేవునితో నడిచే విషయంలో our physical responsibilities becomes burden. మన యొక్క శారీరకమైన బాధ్యతలు మనకు భారంగా మార్చబడతాయి. Sometimes jobs become a burden. కొన్నిసార్లు ఉద్యోగము భారంగా అవుతుంది, Family becomes a burden. కుటుంబము భారంగా ఉంటుంది, Ministry becomes burden. పరిచర్య భారంగా అవుతుంది. You know, everything in the world becomes a burden to us. ఈ లోకంలో ఉన్న సమస్తం కూడా మనకు ఒక భారంగా మార్చబడుతుంది. What the scripture says to us, వాక్యం ఇక్కడ మనకి ఏం సెలవిస్తుంది? many people, they want to sustain in the time of bearing the burden. ఆ యొక్క భారాన్ని భరిస్తూ అలాగే నడవడానికి చాలా మంది ఇష్టపడతా ఉన్నారు. Because they see in general, in Psalms, they say, you know, the God will sustain me when I go through burdens. ఎందుకంటే కీర్తనలో వాక్యం అంటుంది, నేను భారంలో గుండా వెళ్తున్నప్పుడు దేవుడు నన్ను నడిపిస్తాడని. If God has given you the job, ఒకవేళ దేవుడు నీకు ఉద్యోగం ఇస్తే your responsibility నీకు ఆ బాధ్యత will not be a burden to you. నీకు అది భారముగా ఉండదు. If the heavens are open over you, నీ పైన తెరవబడిన పరలోకము నీ పైన ఉన్నట్లయితే, hallelujah, హల్లెలూయా, glory to God, హల్లెలూయా. because God has given you the job. ఎందుకంటే దేవుడే నీకు ఆ ఉద్యోగాన్ని ఇచ్చాడు. If God has given you a family, దేవుడు నీకు ఒకవేళ కుటుంబాన్ని ఇస్తే, if you have children, నీకు పిల్లలుంటే, children and your family life will not be a burden to you. నీకున్న పిల్లలు నీ కుటుంబము ఎంత మాత్రం కూడా భారముగా ఉండదు. Many times we take it as a burden. చాలా సార్లు మనం ఇది భారంగా భావిస్తా ఉంటాం. We have a burden bearer. మనకు భారాన్ని భరించేవాడు His ఉన్నాడు. name is ఆయన Jesus. పేరు యేసయ్య. He says in Matthew 28, ఆయన మత్తయి సువార్త 28వ అధ్యాయంలో come చెప్తా unto ఉన్నాడు, me all that with heavy laden. సమస్త భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు If రండి. you're carrying the burden of your job, ఈ ఒక ఉద్యోగ విషయంలో ఉన్న భారాన్ని నువ్వు భరిస్తే, a responsibility burden of your నీ family, కుటుంబంలో ఉన్న బాధ్యతలు నువ్వు భారంగా భరిస్తే ఉంటే, come unto me. నా యొద్దకు రా. This is, I felt, big responsibility over my life many times. ఈ విషయంలో నేను చాలా సార్లు ఈ యొక్క బాధ్యతలను నేను అనుభవించడం జరిగింది. When my mummy and daddy, they when they decided to sell the land in Yusufguda, యూసుఫ్ గూడలో మాకు తల్లిదండ్రులు ఒక స్థలాన్ని they moved అమ్మివేయాలనుకున్నప్పుడు out to Secunderabad. వారు సికింద్రాబాద్ కు వచ్చిన In తర్వాత Hanumanpet near to us. హనుమాన్ పేట్ మాకు దగ్గరలో వచ్చినప్పుడు Taking care of them became a burden to me. వారిని పట్టించుకునే విషయము నాకు ఎంతో భారంగా మార్చబడింది. From Nizamabad, everybody, all my in-law sides, they came home. నిజామాబాద్ నుంచి మా యొక్క అత్తగారు వారు అందరూ కూడా ఇక్కడికి రావడం my జరిగింది. siblings and dad and mom were with us. మాతో కూడా మా యొక్క అక్క చెల్లెళ్ళు మా యొక్క తల్లిదండ్రులు కూడా మాతో ఉన్నారు. అప్పుడు Ruby knows, and even Ruby knows that. And some of you, we were living in a very small house, one bedroom house. మీలో కొంతమందికి తెలుసు, ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ లో మేము ఉన్నాం. Living room was very small. ఆ లివింగ్ రూమ్ చాలా And one చిన్నది, small kitchen, that's all. ఒక చిన్న కిచెన్ ఉండింది. But 22 people, we lived for 3 months in that small house. 22 మంది ఆ 3 నెలలు కూడా ఒక చిన్న ఇంట్లో ఉండడం జరిగింది. After, everybody went to their places, వారి ఇంటికి తర్వాత అందరూ వెళ్ళిన తర్వాత I was praying one day, నేను ఒక రోజు ఇలా ప్రార్థిస్తా ఉన్నాను, Lord, I thank you that you are the Lord who takes care of everything. దేవా నీకు వందనాలు, నీవు సమస్తమును పట్టించుకునేవాడు. Because I had a challenge that night. ఎందుకంటే నాకు ఆ రాత్రి ఒక షరతుగా ఉండి, Now the brother is in US. ఒక సహోదరుడు ఇప్పుడు US He లో came ఉన్నాడు. to me that night. ఆ రాత్రి నా దగ్గరికి వచ్చి, if you do ministry along with that pastor, we will not support you. ఒకవేళ నీవు ఈ ఒక పాస్టర్ గారితో నువ్వు పరిచర్య చేయాలనుకుంటే నీకు సపోర్ట్ చేయము. We want you to separate yourself from that pastor. ఆ యొక్క పాస్టర్ నుంచి నిన్ను నువ్వు వేరు చేసుకోమని మేము కోరుతున్నాం అని చెప్పారు. We will buy a new bike to you. నీకు ఒక కొత్త వెహికల్ ఇస్తాం. We will pay your house rent. మీ యొక్క హౌస్ రెంట్ కడతాము. We will take care of your children's education. మీ పిల్లల యొక్క చదువులు మేము చూసుకుంటాం.
You know, everything one after the other they started to tell me. ఒకదాని తర్వాత ఒకరు వారు చెప్తా ఉన్నారు. I told them, నేను వారితో ఇలా చెప్పాను, you didn't call me into the ministry. మీరు నన్ను పరిచర్యకు పిలవలేదు. You didn't tell me in 88 to go along with that brother, you know, work, do the work of the ministry. 88లో మీరు ఆ సహోదరుతో వెళ్ళి పరిచర్య చేయమని మీరు నాకు చెప్పలేదు. You are coming to the church now. మీరు ఇప్పుడు సంఘానికి I'm వస్తున్నారు. taking care of you as a shepherd. నేను కాపరిగా నేను మిమ్మల్ని పట్టించుకుంటున్నాను. But you want me to separate from the man of God whom the Lord has joined us. కానీ Join me. దేవుడు ఆ యొక్క దైవజనునితో నన్ను కలిపినందు దేవుడు మీరు వేరు చేయాలని కోరుతున్నారా అని అడిగాను. So who is important to me? ఎవరు నాకు ప్రాముఖ్యము? One who called me, నన్ను పిలిచినవాడా, or one who is offering me all the luxuries that are in the world? లేక లోకంలో ఉన్న లగ్జరీస్ అన్ని కూడా ఆఫర్ చేస్తున్న వ్యక్తి? Because that brother's brother and whole family settled in the US, he earns so many thousands of dollars. ఎందుకంటే ఒక సహోదరుడు US లో సెటిల్ అయ్యి చాలా డాలర్స్ సంపాదిస్తా ఉన్నాడు. And that brother told this brother, tell the pastor that to come under us, we will take care of him. ఆ యొక్క సహోదరుడు ఇతనితో చెప్పాడు, పాస్టర్ని మన కిందికి రమ్మనండి, మనం సమస్తం చూసుకుంటామని. I said no. నేను చెప్పాను లేదు. After few months, కొన్ని నెలల this తర్వాత boy flew to US. ఈ యొక్క అబ్బాయి వీళ్ళు కూడా US కి వెళ్ళడం జరిగింది. Till today, no address. ఇప్పుడు వరకు కూడా వాళ్ళ అడ్రస్ లేకుండా ఉన్నారు. From the day he flew till today, no address. ఆ రోజు వెళ్ళిన రోజు నుంచి ఇప్పటి వరకు I would have, you know, obeyed him. ఒకవేళ నేను అతనికి విధేయత చూపించి ఉంటే everything would have been burden to me. ప్రతిది కూడా నాకు భారంగా మార్చబడేది. Child of God, దేవుని బిడ్డ, you know, whenever in that moment I was praying to the Lord. ఆ యొక్క సమయంలో నేను దేవునికి ప్రార్థిస్తా ఉన్నాను. One time man is tempting me. ఒక వైపు ఒక మనిషి నన్ను శోధిస్తా ఉన్నాడు. When I was praying, the Lord said to me, నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు చెప్పాడు, have you seen for 3 months I took care of these 22 peoples of your family. ఈ 3 నెలలు 22 మందిని నేను పట్టించుకోవడం నువ్వు చూడలేదా? పోషించడం Did చూడలేదా? you lack anything of any day? నీవు ఒక్క రోజైనా నువ్వు ఏదైనా కొరతగా చూసావా? For a minute I was just remembered every day everyone enjoyed. ఒక్క నిమిషం, Plenty was there. ఒక్క నిమిషం పాటు నేను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. సమస్తం కూడా ఉండి ఉంది, సమృద్ధిగా ఉండి ఉంది. Then అప్పుడు I said to the Lord, we enjoyed plenty. నేను చెప్పాను, దేవా మేము సమృద్ధిని అనుభవించాము. Then the Lord said, start Bible college. అప్పుడు చెప్పాడు దేవుడు, బైబిల్ కాలేజ్ స్టార్ట్ I am చేయమని. going to take care of it. నేను దాన్ని చూసుకుంటాను. Hallelujah. హల్లెలూయా. You know how God provided, it was supernatural for the Bible college. బైబిల్ కాలేజ్కి సమస్తము కూడా అసాధారణమైన విషయంలో దేవుడు సమకూర్చడం జరిగింది. But not even once I felt in the responsibility of my family as a burden. నేను ఒక్కసారి కూడా నా కుటుంబ బాధ్యతలు భారంగా భావించలేదు. I said, the Lord will take care of it. నేను చెప్పాను, నా దేవుడు చూసుకుంటాడు, పట్టించుకుంటాడు. Things were up and down. ఇవి కింద పైన ఉండవచ్చు. You know, problems started with my siblings in my family, you know, in such a peak height. I said, the Lord will take care of it. నాకు కుటుంబంలో నాకు అన్నతమ్ముల మధ్యలో ప్రతిదీ కూడా కొన్ని విషయాలు జరిగాయి, కానీ నేను దేవుడు పట్టించుకున్నాడని చెప్పాను. The Lord will take care of it. దేవుడు పట్టించుకుంటాడని చెప్పాను. I learned to cast my burden onto the Lord. నా భారం అంతా కూడా దేవుని పైన మోపడం నేను నేర్చుకున్నాను. Only one thing is required. కేవలం ఒక్క విషయం మాత్రమే అవసరమైంది. On us, the heaven should be open. మన పైన తెరవబడిన ఆకాశము, పరలోకం ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Glory to God. హల్లెలూయా. Every responsibility ప్రతి బాధ్యత కూడా will not be a burden to you. నీకు ఎటువంటి భారంగా ఉండదు. If you feel it is a burden, నీ ఒకవేళ భారంగా భావిస్తే, you are like Abraham in verse 6. 6వ వచనంలో ఉన్న అబ్రహాం వలె ఉన్నావు. Shechem means burden. షెకెం అనగా భారము. So between burden and the Bible says, you know, he came to the plains in verse 6. Let's see verse 6. 6వ వచనం. Verse 6. Verse 6 of 12th chapter. 12:6. Yeah, read it again, ma. అప్పుడు అబ్రాము షెకెము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము నొద్దకు చేరెను. Where he came to the Moreh.
తను ఎక్కడికి వచ్చాడు? మోరే దగ్గరకు వచ్చాడు. More means teacher. మోరే అనగా బోధకుడు. Hallelujah. హల్లెలూయా. More means teacher. మోరే అనగా బోధకుడు. Where is Moses now? Abraham now? ఇప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు? In the place where everything was looking like a burden to him. తనకు సమస్తం కూడా భారంగా ఉండి ఉన్న స్థలంలో ఉండి ఉన్నాడు. But when he came to the plain place called More, తను మోరే అన్న ఒక స్థలానికి వచ్చిన తర్వాత, that is the place called teacher. ఆ యొక్క స్థలము బోధకుడు లేక బోధ అనే స్థలము. The Lord appeared to Abraham. అప్పుడు అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై, And the Lord said, I will give you this land unto thy seed. నీ సంతానానికి ఈ దేశం ఇస్తానని The చెప్పాడు. Lord gives a promise to Abraham. దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. I give this land unto your seed. నీ యొక్క సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని చెప్పాడు. Which land? ఏ దేశము? Which land? ఏ దేశము? Verse 6. 6వ వచనంలో, And the Canaan was then in Canaanites were there in the land. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. Who were living in that land? ఆ యొక్క ప్రాంతంలో ఎవరు In నివసిస్తా ఉన్నారు? Canaanites were living in the land. కనానీయులు ఆ దేశంలో నివసిస్తా ఉన్నారు. And God said to Abraham, I give this land to your seed. నేను ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను. Hallelujah. హల్లెలూయా. See, the Lord says Canaanites already there in that land. వాక్యం అంటుంది ఇక్కడ కనానీయులు అక్కడ ఆల్రెడీ ఉన్నారు ఆ But the Lord said దేశంలో. to Abraham, I will give you this land now. కానీ ప్రభు అన్నాడు అబ్రహాంతో, నేను నీకు ఈ దేశాన్ని ఇస్తాను. Then the Bible says Abraham built an altar unto the Lord who appeared unto him. తర్వాత బైబిల్ అంటుంది దేవుడు అబ్రహాము దేవునికి ఒక బలిపీఠంను కట్టాడు. Hallelujah. హల్లెలూయా. Where you feel burden, నీవు భారముగా అనుభవిస్తున్న స్థలము, everything has burden. ప్రతిది కూడా భారముగా, Every responsibility has burden. ప్రతి బాధ్యత కూడా ఒక భారముగా. You need the visitation of God. నీకు దేవుని ప్రత్యక్షత His అవసరమై ఉన్నది. visitation ఆయన ఒక ప్రత్యక్షత will change everything. సమస్తము కూడా మారుస్తుంది. The Bible says బైబిల్ సెలవిస్తుంది Abraham there built an altar to God అబ్రహాము దేవునికి ఒక బలిపీఠంను కట్టాడు. in the place of Shechem and Moriah. షెకెము మరియు మొరియా అనే స్థలాలలో. Hallelujah. హల్లెలూయా. An altar to God. దేవునికి ఒక బలిపీఠమును. That means Abraham said, Lord, I surrender all to you. దాని అర్థం ఏంటంటే, దేవా నన్ను నేను నీకు సమస్తం You are not సమర్పించుకుంటున్నాను. I am not the burden bearer. నేను భారాన్ని భరించేవాడిని I కాదు. don't know the direction where I am going. నేను ఎటు వెళ్తున్నానో నాకు త్రోవ తెలియదు. And you కానీ says you will give this land where Canaanites are living. నీవు చెప్తున్నావు ఇప్పుడు కనానీయులు నివసిస్తున్న దేశాన్ని నువ్వు నాకు ఇస్తావని. I don't know how you're going to leave the land where already people are occupied. ఆల్రెడీ ఇక్కడ ప్రజలు ఆక్రమించిన స్థలాన్ని నువ్వు నా పిల్లలకి ఇస్తానని ఎలాగిస్తావో నాకు But తెలియదు. you are కానీ my teacher. కానీ నీవు నా బోధకుడవు. You are my Mora. నీవు నా మొరే. That is why you are going to, you are going to do everything for me. అందుకే నీవు నా కొరకు సమస్తమును చేయగలవు. He surrendered there to the Lord. తను అక్కడ ప్రభువుకు సమర్పించుకున్నాడు. Child of God, దేవుని బిడ్డ, open over your life ఓ తెరవబడిన పరలోకము నీ జీవితం and పట్ల surrenderance to God దేవునికి సమర్పణ will bring breakthrough in your life concerning the things that looks like a burden to you. నీ జీవితంలో ఒక గొప్ప బ్రేక్ త్రూని తీసుకొస్తాయి. నీవేవైతే భారంగా Our భావిస్తున్నానో ఆ God is a విషయాల్లో. God of breakthrough. మన దేవుడు బ్రేక్ త్రూ ఇచ్చే దేవుడు. Hallelujah. హల్లెలూయా. Glory to God. హల్లెలూయా. He makes his word real to each one of us. దేవుడు మనలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన వాక్యాన్ని నిజ స్వరూపంగా If you నిరూపించువాడు. want the promise of open heaven to manifest this year, తెరవబడిన పరలోకము ఈ సంవత్సరం నీ జీవితంలో నువ్వు అనుభవించాలని కోరుకుంటే, and every burden that is on your shoulders, నీ భుజముల పైన ఉన్న ప్రతి భారము కూడా, if you want that to be easy to you, నీకు అది సులువుగా ఉండాలని నువ్వు కోరుకుంటే, you have to surrender your life నీ జీవితాన్ని to the నువ్వు Lord. ప్రభువుకి సమర్పించుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Glory to God. హల్లెలూయా. That's what Abraham did. అదే అబ్రహాం చేశాడు. He said, I don't know, Lord, how you're going to give this land which is already occupied. నాకు తెలియదు ప్రభువా, నువ్వు ఎలాగిస్తావో, ఇది ఆల్రెడీ ప్రజల చేత ఆక్రమించబడింది. Today, ఈ రోజు God might have promised you financial breakthrough. దేవుడు నీకు ఆర్థిక పరమైన ఆశీర్వాదాన్ని నీకు వాగ్దానం The చేసి promise ఉండవచ్చు. cards which you have
have received, నువ్వు పొందుకున్న ఒక వాగ్దానము, the Lord might have said, I am your Jehovah Jireh. దేవుడు చెప్పి ఉండవచ్చు, నేను నీకు యెహోవా ఈరేనని. You may be, stuck with many problems, financial problems. నీవు ఆర్థిక పరమైన ఇబ్బందులతో నువ్వు కూరుకుపోయి In ఉండవచ్చు. the midst of the financial difficulty, ఆ యొక్క ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో you మధ్యలో don't know కూడా how the Jehovah Jireh word will manifest. నీకు తెలియదు యెహోవా ఈరే అన్న వాక్యము ఎలా కార్యం చేస్తుందో. But if you have an open heaven over you కానీ నీ పైన తెరవబడిన ఆ పరలోకం ఉంటే, and surrender to God, దేవునికి నీ సమర్పణ ఉండే, who is able to make all things possible, సమస్తము కూడా సాధ్యము చేయువాడు, He will do it. ఆయన చేస్తాడు. He will bring breakthrough in your life. నీ జీవితంలో బ్రేక్ త్రూని తీసుకొని వస్తాడు. You will not feel the financial burden. నీవు ఇక ఎంత మాత్రము ఆర్థిక పరమైన భారం అనుభవించవు. Tell this word. I don't know this. Tell this word. The Lord tells me, financial burden will not choke you anymore. ఆర్థికమైన ఇబ్బంది ఇంకా ఎంత మాత్రము నిన్ను నలిపివేయదు. Financial burden will not choke me anymore. ఆర్థికమైన ఇబ్బంది నన్ను ఎంత మాత్రం కూడా నలిపివేయదు. Because I surrender to God who appears to me. ఎందుకంటే నాకు ప్రత్యక్షమైన దేవునికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను కాబట్టి. హల్లెలూయా. My financial constraint will not choke me anymore. నా ఆర్థికమైన ఇబ్బందులు నన్ను ఎంత మాత్రం కూడా My financial debts will not choke me anymore. నా యొక్క అప్పులు ఇంకెంత మాత్రం కూడా నన్ను నలిపివేయవు. Because the Lord who appears to me, ఎందుకంటే నాకు ప్రత్యక్షమైన నా దేవుడు, with him all things are possible. ఆయనతో సమస్తమును సాధ్యమే. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవుని మహిమ కలుగును గాక. I don't know who is going through financial difficulty. నాకు తెలియదు మీలో ఎవరు ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో వెళ్తున్నారో. If you feeling choking of the financial burden over your life, నీ పైన నీవు ఆర్థిక పరమైన భారం నీవు అనుభవించినట్లయితే, the Lord tells you today, ఈ రోజు దేవుడు నీకు చెప్తా ఉన్నాడు, surrender to God. ప్రభువుకి నిన్ను నువ్వు సమర్పించుకో. Build an altar in your life. నీ జీవితంలో దేవునికి ఒక బలిపీఠాన్ని I కట్టు. surrender all to you, Lord. నేను నా సమస్తము నీకు అర్పిస్తున్నాను దేవా. You will see breakthrough. నీవు అప్పుడు బ్రేక్ త్రూని చూస్తావు. Hallelujah. హల్లెలూయా. Glory to God. హల్లెలూయా. This year, ఈ సంవత్సరము because open heaven is over you, తెరవబడిన పరలోకం నీ పైన ఉంది కాబట్టి you will surely eat the good of the land. నీవు నిశ్చయముగా దేశంలో ఉన్న మంచిని తింటావు. God will make your life burden free. నీ జీవితాన్ని దేవుడు భారము లేకుండా చేస్తాడు. Yoke destroyed. కాడి విరగబడే అభిషేకము, Burden lifted anointing భారము తొలగించబడే అభిషేకము will continually rest upon your life. ప్రతి నిత్యం కూడా నీ జీవితము పైన నిలిచి ఉంటుంది. I tell you with the anointing of God, నేను దేవుని యొక్క అభిషేకంతో మాట్లాడుతున్నాను. yoke destroying, భారము తొలగించబడే burden lifted anointing కాడికి విరబడే అభిషేకము will rest upon you this life. నీ జీవితము పైన నిలిచి ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Glory to God. హల్లెలూయా. Glory to God. దేవుని మహిమ కలుగును గాక. Shechem was not a Shechem for Abraham అబ్రహాముకు షెకెం ఇంకా ఎంత మాత్రం షెకెంగా లేదు. because he surrendered his life to God. ఎందుకంటే తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు I tell కాబట్టి. you this morning, నేను చెప్తున్నాను give ఉదయం it all into the hands of God. సమస్తము దేవుని యొక్క హస్తానికి అప్పచెప్పు. May it be finance, అది ఆర్థిక పరమైన ఇబ్బంది కావచ్చు, may it be your concerns. లేదా నీ యొక్క చింతలు కావచ్చు. Just give it to God today. సమస్తం కూడా నీవు దేవునికి Surrender సమర్పించు. all to God. సమస్తం కూడా ఆయనకు సమర్పించుకో. Be frank with God. దేవునితో నీవు తెరవబడిన వాడిగా Tell the ఉండు. Lord that you don't know how to handle the things that you face in your life. నీవు చెప్పు దేవుడికి నీవు ఎదుర్కొన్న విషయాలు, దేవా నేను ఎలా వ్యవహరించాలో నాకు తెలియదని. Lord, I don't know how to handle my finances. దేవా నా యొక్క ఆర్థిక విషయాల్లో నేను ఎలా హ్యాండిల్ చేయాలో I నాకు don't know how తెలియదు. to handle my dad and mom and brother and sister and my father and mother. నాకు తల్లిదండ్రులు, నా కుటుంబాన్ని, నాకు స్నేహితులని నేను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు I don't తెలియదు. know, Lord, how to handle my children. నాకు పిల్లలతో నేను ఎలా వ్యవహరించాలో నాకు తెలియదు. But one thing I want to do is, దేవా కానీ ఒక్క విషయం నేను Like చేయాలని Abraham. కోరుతున్నాను. అబ్రహాము వలె at Shechem, షెకెములో I surrender all to you, Lord. నన్ను నేను సమస్తం నీకు I give సమర్పించుకుంటున్నాను it to ప్రభువా. you, Jesus. నేను నీకు ఇస్తున్నాను ప్రభువా. Today I give it to you. నన్ను నీకు My అప్పగించుకుంటున్నాను. burden is not my burden. నా యొక్క భారం ఇంకెంత మాత్రం నా భారము కాదు. I place it in your hands. నేను నీ యొక్క
చేతికి అప్పగించుకుంటున్నాను. trusting that you will take care of everything. నీవు సమస్తము పట్టించుకుంటున్నావని నమ్ముతున్నాను. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవుని మహిమ కలుగును గాక. Trusting that you will take care of everything. నీవు సమస్తమును పట్టించుకుంటావని నేను నమ్ముతున్నాను. I believe with all my heart. నా హృదయం అంతటితో నేను నమ్ముతున్నాను. I place it on the altar today. నేను ఇది బలిపీఠం పైన పెడుతుంటున్నాను. All my burden. నా యొక్క భారమంతా కూడా. Glory to God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Let's bow down head and look to the Lord in prayer. ప్రభు వైపు చూద్దాం ప్రార్థనలో. Let's sing that song, I surrender all to you, Lord, today. I surrender all అన్న సాంగ్ ని మనం పాడదాము. Hallelujah. Glory to God, glory to God.